శివయ్య, ఈరోజు ఇలాంటి ప్రత్యేకమైన సమయంలో మా నాన్న చాలా గుర్తొస్తున్నారు. నాన్న ఉండి ఉంటే ఈ ఆనందాన్ని ఇంకా అందంగా చేసేవారు. మా నాన్నగారు లేకుండా ఈ ఫంక్షన్ చాలా వెల్తీగా ఉంది శివయ్య. చంద్రశేఖర్, నీ కొడుకు బాలాజీ ఒక శుభకార్యానికి నీకోసం ఎదురుచూస్తున్నాడు. వెళ్ళి నీ కుటుంబంతో ఆ సంతోషమైన క్షణాలను గడిపిరా. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న, వదిలేసావా నన్నే ఎడబాటునా. కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా. మదిలో ఎంతో దిగులే ఉన్నా, నవ్వుతూ నన్నే పెంచావు నాన్న. కరిగే మైనం నువ్వవుతున్నా, నిసిలో వెలుగై నడిపావు నాన్న. వెలుగు చీకటిలోన తోడై నిలిచి నాన్న, వదిలేసావా నన్నే ఎడబాటునా. అమృత, బాధపడుకో, నేను బాగానే ఉన్నాను. ఎక్కడున్నా మీ అందరినీ గుర్తు చేసుకుంటూనే ఉంటాను. మీ నుండి దూరంగా ఉండటం సులభం కాదు, కానీ ఇదే నా విధి. దివ్య, బాలాజీ, నాన్న ఎక్కడున్నా నా ఆశీస్సులు ఎప్పుడూ మీతోనే ఉంటాయి. అమ్మని ఎప్పుడు బాధ పెట్టకండి. ఆమె చెప్పిన మాట వినండి. మీరు బాగా చదువుకుని జీవితంలో మంచి స్థాయికి చేరాలి. అదే నాకు నిజమైన ఆనందం. అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఆమె మీ బాధ్యత. ఇప్పుడు నేను వెళ్ళాలి. పైనుంచి పిలుపు వచ్చింది. అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. దురించానే నీ కొడుకై తరించాను.